హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో పృథ్వీ ఎలిమినేషన్ అనేది జరిగింది. విష్ణుప్రియకి గుండె ఆగిపోయినంత పని అయింది. సో అదేంటి అనేది చూద్దాం. అలాగే నామినేషన్ లిస్ట్ ఎవరెవరు ఉన్నారు, ఏంటి కథ, ఎవరు సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. దీని తర్వాత నేను ఒక మంచి వీడియో పెట్టా చూడండి. సో ఎవరు మాస్క్తో ఆడుతున్నారు అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఉంటుంది. అందులో కూడా మీరు కామెంట్స్ రూపంలో పార్టిసిపేట్ చేయండి, క్యూ అని టైప్ చేయండి, మీ ప్రశ్న అడగండి. సో ఐ విల్ ఆన్సర్స్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ వన్ వీడియో. ఓకే, నెక్స్ట్ సండే సాంగ్స్ కానీ ఆ బుక్స్ ఇవ్వడం కానీ బ్లా 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 చేయడం కానీ, ఇంకా అవినాష్ ఫన్ అయితే అది వేరే లెవెల్. అవినాష్ ఫుల్ ఎంటర్టైన్ అనమాట. సండే ఎపిసోడ్ అంటే నాగార్జున గారికి పొట్ట చెక్కలైపోతుంది, లైక్ ఆ రేంజ్లో ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో కామెడీ అనేది కొంచెం లైన్ దాటితే అది అతిగా ఉంటుంది. సో సమ్మర్ కింద పడిపోయి నమస్తే పెడతాం, ఇదంతా కొంచెం అతి లిమిట్ దాటుతున్నట్టు ఉంటుంది కొంచెం. అంటే ఒక రియాలిటీ షో కాబట్టి అది. సో మరీ దాన్ని జబర్దస్త్ కిట్ షోలా కాకుండా వేరే సండే ఎపిసోడ్ని మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి షోలు కాకుండా కొంచెం ఆ మేనర్ అనేది పాటించాలని నా ఉద్దేశం. ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ కొంచెం లైన్ దాటితే అతి చేస్తారా అని అనిపిస్తుంది. అంటే చనువు ఇచ్చే కొద్దీ చంకనెక్కుతారంటారు కదా, అలాంటివి కూడా ఉంటాయి. సో అది రాకుండా అయితే జాగ్రత్త పడాలి. అంటే ఎక్కడి వరకు ఉండాలి అక్కడ వరకు ఉండాలి. సో నాకు అదే అనిపించింది పృథ్వీ ఎలిమినేషన్ తర్వాత. నెక్స్ట్ ఏంటంటే తేజ సాటర్డే ఎలిమినేషన్ తర్వాత చాలా అంటే చాలా భయం పుట్టుకుంది, ముఖ్యంగా ప్రేరణకి. సో ప్రేరణ తను వెళ్ళిపోతానని ఫీల్ అయింది. ఆ బ్రేక్ టైంలో మ్యాక్సిమం సో వాళ్ళు మాట్లాడుకునే మాటలు, అంటే పృథ్వీ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మాట్లాడుకునే మాటలను బట్టి చెప్తున్నా. సో లైవ్లో నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. సో ఏంటంటే సమ్మర్ ప్రేరణకి భయం పట్టుకుంది. అలాగే విష్ణుప్రియ వెళ్ళిపోతుందని గెస్ కొట్టారు రోహిణి అండ్ అవినాష్ కూడా. సో పృథ్వీ ఎలిమినేషన్ అనేది ఊహించలే. ఆ విష్ణుప్రియని అయితే గెస్ చేశారు. విష్ణు పృథ్వీ లాస్ట్లో వెళ్తున్నప్పుడు సో విష్ణు వెళ్ళిపోతుందని అనుకున్నారు. బట్ అవినాష్ అయితే సో నేను చెప్పాను విష్ణు నువ్వు వెళ్ళవు అని మామూలుగా కంటిన్యూటీ తుడుపు చర్యలాగా అన్నాడే తప్ప సో లోపల నుంచి రాలా. పృథ్వీ వెళ్ళిపోయినందుకు సో మన లోపల ఆనందపడతాడు 100%. రోహిణి కూడా అమ్మయ్య సో కరెక్ట్గా ఉన్నారు, ఆడియన్స్ జడ్జిమెంట్ బాగుంది అనే ఫీలింగ్లో అయితే ఉంటారు. సో సమ్మర్ అవినాష్ ఫినాలే టికెట్ గెలుచుకుని ఫస్టే సేవ్ చేసి ఫైనల్స్కి పంపారు బిగ్ బాస్ టీం. మనం ఆడుకున్నాం. సో బాటంలో ఎవరున్నా కూడా అవినాష్ని తీసుకుని పక్కన పెడతారు, మిగిలిన ముగ్గురే ఉంటారు. డబుల్ ఎలిమినేషన్ అయితే తేజ కాంబినేషన్లో పృథ్వీ వెళ్ళిపోవచ్చు, తేజ కాంబినేషన్లో నబీల్ వెళ్ళిపోవచ్చు. పక్కాగా చెప్పిన ఇది నేను మీకు ఈ వారం ఎలిమినేషన్ వీడియోలో. సో మీరు అందరూ చూసే ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే సో గౌతమ్ నిఖిల్ సేవ్ అవ్వగానే సో మిగతా వాళ్ళందరికీ కూడా అర్థమైంది వీళ్ళు టాప్ ఫినాలే రేస్లోకి వెళ్ళిపోతారు. సో మన నామినేషన్ సేవింగ్ అనుకున్నా కూడా సో వీళ్ళిద్దరు సేఫ్ అయినా కూడా ప్రేరణ, విష్ణుప్రియ అండ్ పృథ్వీ. సో మేబీ నబీల్ని లాస్ట్ వరకు ఉంచి ఉంటే మాత్రం ఇంకా టెన్షన్ వచ్చేది. సో యాక్చువల్గా నబీల్ గ్రాఫ్ చాలా అంటే చాలా పడిపోయింది చూసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా ఇద్దరు బౌల్స్ దగ్గర నుంచినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, సో అది లిక్విడ్ పోస్తున్నప్పుడు అసలు చూడలా విష్ణుప్రియ, అట్టి వేపే చూడలా. సో నేను ఎలిమినేట్ అయిపోయినా పర్లేదు, నేను ఎలిమినేట్ అయిపోతే ఇంత బాధ, పక్కన వెళ్ళిపోతే గుండె అయిపోయినంత పని అయిపోద్ది. అంటే ఇంకొకటి ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్ అనేది చాలా అంటే చాలా ఒక 13 వారాలు ట్రావెల్ చేస్తూ వచ్చి ఎంతమంది చెప్తున్నా కూడా సో నా గేమ్ ఇంతే, అతని మీద ఇష్టం అలాగే ఉంటుంది అది ఇది అని ఆఖరికి నిన్ను కోరి అని పోస్టర్ కూడా వేశారు కదా. ఆ పోస్టర్ వేసినా కూడా మనం అలాగే ఉన్నాము అంటే సో ఎంత బాధ ఉంటుందో ఆలోచించుకోండి. అంత బాధని దిగమింగుకుంటుంటే సో కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి అలాగా. సో అంత దాన్ని ఏమంటారు స్టబెన్ అనమాట విష్ణుప్రియ. సో అంత మొండిది. నెక్స్ట్ ఎలిమినేషన్ అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది. దాని తర్వాత ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత నాగార్జున బై చెప్పాక వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అప్పుడు ఊసేలేదు పృథ్వీ ఊసు. నిఖిల్ కిచెన్లో వర్క్ చేసుకుంటా ఉన్నాడు, వాష్రూమ్లో నబీల్ బట్టలు మడత పెట్టుకుంటా ఉన్నాడు, ఎవరి పనాలు చేసుకున్నారు, రోహిణి మేకప్ వేసుకుంటా ఉంది. సో ఇదంతా నడుస్తుంది. ఆ వంట గురించి దాని గురించి డిస్కషన్, ఎవరు దోశ తింటారు తినరు, ఇదే నడిచింది తప్ప సో పృథ్వీ వెళ్ళిపోయినందుకు
సో ఒక బాధగా విచారంగా కూర్చుని బాధపడడం అదంతా కూడా ఏం లేదనమాట. మేబీ ఇంకా 2-3 వారాలే ఉంది కాబట్టి, జస్ట్ ఫ్యూ వీక్సే కాబట్టి అలా ఉండొచ్చేమో. అలాగే టైం మారుతుంది, అందరు చెప్పారు, ఆల్మోస్ట్ మీకు కూడా తెలుసు 10 గంటలకు వస్తుంది మండే నుంచి, ఇంకో 2 వారాలే కాబట్టి లాగిన్ చేస్తారు. మేబీ రీయూనియన్ పెట్టచ్చు, లాస్ట్ వీక్లో గెట్ టుగెదర్ పార్టీ లాగా పెట్టచ్చు, ఫినాలేకి తీసుకుపోతారు, సూట్ కేసు హై డ్రామా అంతా కూడా ఉంటుంది. లాట్ ఆఫ్ ట్విస్ట్లు టర్న్లు అంటున్నారు కానీ అలాంటిది ఏమి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ పృథ్వీ విషయంలో చాలా కారణాలు ఉన్నాయి వెళ్ళిపోవడానికి. సో లాస్ట్ టైమే మీకు యాక్చువల్గా యష్మి ఉండి పృథ్వీ వెళ్ళిపోవాలి. సో ఆ ఒక్క నామినేషన్లో ఏమైనా అవ్వచ్చేమో, ఏదైనా మిరాకిల్ లాగా ఏదైనా కంటెంట్ రావచ్చేమో అనుకుని మ్యాక్సిమం సేవ్ చేస్తారని చెప్పినట్టుగానే చేశారు. సో కానీ ఏంటంటే గౌతమ్ పృథ్వీ నార్మల్గా మాట్లాడుకున్నట్టు వెళ్ళింది, మధ్యలో తేజ విషయంలో కొంచెం రప్చర్ అయింది, గొడవ అయింది, అది వేరే విషయం. కానీ వాళ్ళు ఊహించినంత కంటెంట్ అయితే రాలా. అందుకనే మేబీ పృథ్వీ బాటంలో ఉన్నా పంపించేసి ఉండొచ్చు. యష్మి వెళ్ళిపోయినప్పుడు యాక్చువల్గా పృథ్వీ కూడా బాటంలోనే ఉన్నాడు, అప్పుడే వెళ్ళిపోవాల్సిందే. సో పృథ్వీ గేమ్ ఓవరాల్గా చెప్పుకుంటే మనం అగ్రెసివ్గా ఆడటం తప్పేం కాదు. యాక్చువల్గా చాలామంది అలా ఆడారు, ముందుకెళ్ళారు, గేముల్లో మూర్ఖంగా ఆడిన రేవంత్ కంటే అగ్రెసివ్ ఏం కాదు పృథ్వీ పోలిస్తే. బట్ వాళ్ళు ఫైనల్ వరకు వెళ్ళారు, కప్పు టైటిల్ కూడా కొట్టారు. సో అయితే ఇక్కడ ఏంటంటే తను ఏదైతే స్పేస్ ఉందో తన స్పేస్ అది కొద్దిగా పరిమితం అయిపోయింది. సో ఎంతసేపు ఏంటంటే వాంటెడ్గా వెళ్ళి అవినాష్ని టార్గెట్ చేయడం, అవినాష్నే నామినేట్ చేయడం, బ్రేక్ఫాస్ట్ ఇష్యూలో నామినేట్ చేశాడు, అది సిల్లీగా అనిపించిందని కౌంటర్ వేసాడు అవినాష్. అందుకనే ఆ తర్వాత రోహిణిని కొంచెం మీరు గేమ్ ఫిజికల్గా ఆడలేరు, కొంచెం మీరు హౌస్లో వీక్ అని నాకు అనిపిస్తుంది అలా వేసుకున్నాడు. అంటే సమ్మోరు ప్రీవియస్గా ఒక 4-5 వారాల పృథ్వీ నామినేషన్స్ అబ్జర్వ్ చేస్తే అసలైన పాయింట్లు ఉన్నాయి. తను వచ్చేసరికి డిఫెన్స్ బాగానే చేసుకుంటా ఉన్నాడు. సో డిఫెన్స్ అనేది బాగానే చేసుకుంటా ఉన్నాడు, తనకి ఎక్కడైతే స్కోప్ ఉందో అక్కడ. బట్ ఎవరినైతే నామినేషన్ పాయింట్ అనేది వేసాడో అది మాత్రం కొంచెం అటు ఇటుగా అయిపోయింది. సో అది కొంచెం డౌన్ చేసింది పృథ్వీని. ఎక్కడ కూడా తనకి పర్సనల్గా ఒక ఎలివేషన్ అనేది తెచ్చుకోలేకపోయాడు. సో అందుకని మ్యాక్సిమం వెళ్ళిపోయాడు. తర్వాత రోహిణిని 0 అంటాం కానీ, ఆ తర్వాత రోహిణికి ఒక ఎలివేషన్ రావడం, తన టాస్క్లు బ్యాక్ టు బ్యాక్ గెలవడం, తట్టు పృథ్వీ మీద గెలవడం. సో ఆ కొండ టాస్క్ ఏదైతే ఉందో అది పృథ్వీ మీద గెలవడం అనేది అక్కడ రోహిణికి బాగా అడ్వాంటేజ్ అయింది. పృథ్వీ గ్రాఫ్ని కొంచెం దించింది. సో అంటే ఎవరిని కూడా చిన్న చూపు చూడొద్దు, తాబేలు కుందేలు కదా ఉంటుంది కదా, అట్లా అయిందనమాట. సో కుందేలు పడుకుంటే తాబేలు విన్ అయిపోయినట్టు అయిపోయింది. సో అది ఊరికే ఎగ్జాంపుల్లా చెప్పాను, మరీ తాబేలుతో పోల్చొద్దు. రోహిణి గేమ్ బాగా ఆడింది. సో బట్ ఆ టైప్లో అయిపోయింది స్టోరీ అనేది. సో మనం స్ట్రాంగ్ అని చెప్పుకుంటే ఎదుటోళ్ళు వీక్ అని చెప్పుకుంటే ఏమైంది, సో వీక్ కంటెస్టెంట్ వచ్చి కొట్టారనమాట. సో అది అందుకనే ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. సో అక్కడ ఒకటి అయింది. అలాగే విష్ణుతో జర్నీ. సో విష్ణుప్రియ సమ్మోర్ ఎప్పుడు పృథ్వీతోనే ఉండడం, ఇన్పుట్స్ వాళ్ళే మాట్లాడుకోవడం, అక్కడక్కడే ఉండడం, ఉంటే నిఖిల్తో లేదా ప్రేరణతో, యష్మితో, మహా అంటే కలుపుకుంది ఎవరిని, నబీల్ని కలుపుకున్నాడు. లాస్ట్ ఏదైతే ఆ ఓజీ క్లాన్ అన్నాడు నబీల్, అప్పటి నుంచి ఆ జైలు నామినేషన్ అప్పటి నుంచి పృథ్వీ నబీల్ ఫ్రెండ్స్ అయ్యారు. సో అఫ్ కోర్స్ తర్వాత నామినేట్ చేసిండు, అది వేరే విషయం. కానీ ఆ గేమ్ ఏదైతే ఉందో అక్కడ ఆ సర్కిల్లో మాత్రం పరిమితమైంది పృథ్వీది, అందుకనే ఎలిమినేట్ అయ్యాడు. సో నాకు అనిపించింది, నేను చెప్పాను. సో మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నామినేషన్ లిస్ట్కి వస్తే యాక్చువల్గా పబ్లిక్ని ఎవరినైనా పిలిచి ఒక 4-5 నామినేషన్ పెడితే అదిరిపోయేది. సో ఏడే మేబీ నెక్స్ట్ సీజన్లో వస్తుందేమో చూద్దాం. కానీ బట్ మెగా చీఫ్ టాస్క్ కూడా అయిపోయింది. ఫినాలే టికెట్ గెలుచుకుంది మన అవినాష్ కాబట్టి అవినాష్కి మినహా మిగతా అందరూ నామినేషన్ అయ్యాడు. సో అదే నామినేషన్ లిస్ట్. ఆల్రెడీ మీకు ప్రోమో చూస్తే అర్థమైపోద్ది, అందరూ నామినేషన్లో ఉన్నారు. ప్రజల తీర్పే రావాలన్నమాట. సో అయితే ఈ గోల్డెన్ టికెట్ ఏంటి, చాలామందికి వచ్చే డౌట్. సో గోల్డెన్ టికెట్ ఏం లేదు. గోల్డెన్ టికెట్ వచ్చిన వాళ్ళు ఓటు అప్పీల్ చేసుకుంటారు వెళ్ళి. సో ప్రజలారా నా గేమ్ చూడండి, అది చూడండి, ఇది చూడండి అని ఓటు అప్పీల్ చేసుకుంటానికి తప్ప. సో ఆ ముగ్గురికి ఆ గోల్డెన్ టికెట్ అడ్వాంటేజ్ అదే అని నేను అనుకుంటున్నా. ఇట్స్ మై గెస్సింగ్. సో మేబీ రాంగ్ కూడా అవ్వచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.